అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్ కుమార్, జనసైనికుణ్ణి. విలువలతో కూడిన రాజకీయం చేసే వాళ్ళ కోసం రాజకీయ ఆదాయం పైన ఒక చిన్న వీడియో చేయాలనిపించింది. అందుకే మేము ముందుకు వచ్చాను. ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మినిస్టర్ కానీ, సీఎం కానీ, పిఎం కానీ, ప్రెసిడెంట్ కానీ రాజకీయ ఆదాయం అనేది ఒక జీతభత్యాల రూపంలోనే ఉంటుంది. 2018లో చేసిన సవరణ ప్రకారం జీతభత్యాలు అనేవి 40,000 నుంచి 5 లక్షల వరకు నిర్ణయించబడ్డాయి. అవి కూడా వాళ్ళ పదవిని బట్టి వాళ్ళకి అవి ఇవ్వబడతాయి. అవి కాకుండా ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ రాజకీయ పార్టీకైనా రాజకీయ ఆదాయం అనేది 0. కానీ ఒక రాజకీయ పార్టీ నడవాలి అంటే చాలా ఖర్చుతో కూడిన విషయం అది. సన్మార్గంలో ఒక రాజకీయ పార్టీ నడపాలంటే ఉన్న మార్గాల్లో ఒకటేమంటే ఆ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆస్తుల్ని కానీ, వాళ్ళ సంపాదన కానీ, వాళ్ళ కష్టార్జితం కానీ పార్టీకి ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ఇంకొకటి ఏమంటే పార్టీలో ఉన్న సభ్యులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ విరాళాల రూపంలో పార్టీకి ఇవ్వడం అనేది చేస్తారు. ఇంకా విలువలతో కూడిన రాజకీయం నడపాలి అంటే జోలి పట్టాలి లేదా తమ కష్టార్జితాన్ని ఇవ్వాలి. మనం ముందు చెప్పుకున్నట్లు మనకు కాంశీరామ్ గురించి తెలిసే ఉంటుంది. ఆయన మొదటి నినాదం ఏమంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్. కాంశీరామ్ కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ ని తెచ్చుకోవడానికి తన మొదటి మార్గాన్ని ఎంచుకున్నారు. మనం మాట్లాడుకున్న మొదటి మార్గాన్ని తను జోలి పట్టి విరాళాలను సేకరించాడు. తన కార్యకర్తలతో కూడా జోలి పట్టించి విరాళాలను సేకరించి పార్టీని నడిపాడు. ఆయన పార్టీలో గడిపినన్ని రోజులు అలానే కంటిన్యూ చేశాడు కూడా. ఇంకా రెండో మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నారు. ఆయన తన కష్టార్జితాన్ని ఇప్పటి వరకు పార్టీ కోసం త్యాగం చేశారు, చేయాలనుకుంటున్నారు కూడా. ఇంకా ఒక పార్టీ అధ్యక్షుడు ఎప్పుడైతే తన కష్టార్జితం మొత్తాన్ని పార్టీకి రాజకీయానికి, ప్రజలకు ఇవ్వాలనుకుంటాడో ఆ ఆలోచన ఏదైతే ఉందో అది ఒక మంచి సూచికని కనబరుస్తుంది. ఎలా అంటే ప్రజల డబ్బు పైన వ్యామోహం లేదు అనే ఒక ఆదర్శవంతమైన ఆలోచనని రేకెత్తిస్తుంది ప్రజలకి. పైన మాట్లాడుకున్న రెండు, జోలి పట్టడం కానీ, కష్టార్జితాన్ని ఇవ్వడం కానీ, రెండు ఆదర్శవంతమే, రెండు మంచివే. అవి సమాజానికి చాలా మంచిని చేకూరుస్తాయి కూడా. అలాగే రాజకీయ పార్టీలో నువ్వు రాజకీయ పార్టీని పెట్టాలి అంటే నీకంటూ ప్రజాదరణ, నీకంటూ గుర్తింపు చాలా అవసరం. ఆ గుర్తింపు, ప్రజాదరణ ఎప్పుడొస్తాయి అంటే నీ వృత్తిపరంగా రావచ్చు, నువ్వు చేసే పనులను బట్టి రావచ్చు, నీ జీవన విధానాన్ని బట్టి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహం లింకన్ గారు ఉన్నారండి. ఆయన చెప్పులు కుట్టుకునేవాడు. చెప్పులు కుట్టుకుంటూనే తను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఒక నావల్లో చెప్పిన దాని ప్రకారం ఒక రిపోర్టర్ వచ్చి, గతంలో మీరు చెప్పులు కుట్టుకునేవాళ్ళు, ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, మీ వృత్తిని మీరు చేసిన వృత్తినికి మీరు ఇప్పుడు బాధపడుతున్నారా, గర్వపడుతున్నారా అని అడిగితే అని చెప్పిన సమాధానం ఇలా ఉందండి: నేను ఆ వృత్తిని చేసుకున్నాను కాబట్టి నాకు ఆ గుర్తింపు వల్లనే నేను ఇక్కడ మీ ముందర నిలబడున్నాను. నా వృత్తిని నేను ఎప్పుడు గౌరవిస్తాను. నా వృత్తి నాకు ఆదర్శం. ఎప్పుడైతే నా వృత్తిని నేను వదిలేస్తానో ఆ రోజు నేను నా జీవనాధారాన్ని కోల్పోతాను. ఆ జీవనాధారం కోల్పోయినప్పుడు నేను ప్రజల సొమ్ము తినాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. సో నా ఖాళీ సమయంలో నేను నా వృత్తిని అలాగే కంటిన్యూ చేస్తాను. అది నా జన్మ హక్కు అని ఆయన ఆ రిపోర్టర్కి చెప్పిన ఆన్సర్. అది ఎంత మంచి ఆన్సర్ అది కదా. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాకముందు కూడా ఆయన సినిమా వృత్తి ఆయన జీవనాధారమే కాదు, అన్నిటికీ ఆ గుర్తింపు కానీ, ప్రజాదరణకు కానీ ఆయన విలువలు, ఆయన వృత్తి ఆయనకి ఇంత మంచి పేరుని తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ పదవి లేకపోయినా కొన్ని వందల సమస్యల్ని ఆయన అడ్రస్ చేశాడు. అడ్రస్ చేయడమే కాకుండా కొన్నిటికి పరిష్కార మార్గాన్ని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేశాడు. ప్రభుత్వం పట్టించుకున్న టైంలో
రోడ్ల మీదకి వచ్చి గర్జించి వాళ్ళ ప్రజల తరపున నిలబడ్డాడు కూడా. వాటిలో కొన్ని సమస్యలు తీసుకుంటే DCI ప్రైవేటైజేషన్ ఉంది, బాక్సైట్ మైనింగ్ ఇష్యూ, బాక్సైట్ దగ్గరికి వెళ్లి నిలబడి ఇష్యూస్ ని అడ్రస్ చేశాడు. తర్వాత శాండ్ ఇష్యూ, సుగాలి ప్రీతి ఇష్యూ, ఉండవల్లి భూసేకరణ, ఫాతిమా డిగ్రీ కాలేజ్, అగ్రికల్చరల్ స్టూడెంట్స్ జీవో 64 క్యాన్సలైజేషన్, 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉద్దానం సమస్య, ఇలా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి. ఇలా పైన చెప్పిన సమస్యలు చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ పేరు తప్ప వేరే పేరు ఎవరికి గుర్తుకు రాదు. వస్తుందా? రాదు కదా. అట్లనే ఇప్పుడు అధికారంలో ఉన్న అపోజిషన్ లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళ సొంత కుటుంబాల్లో ఉన్న పథకాల పేర్లు తప్ప ఇలాంటి సమస్యలు, పైన చెప్పిన సమస్యలు ఏమైనా గుర్తొస్తాయా? బేసిక్ గా ఫైనల్ గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పార్టీ నడవాలన్నా, ఆయన 4 పూట్ల తినాలన్నా, 3 పూట్ల ఆయన తినాలన్నా ఆయన కష్టం నుంచి వచ్చే డబ్బు కావాలి. సోమరిపోతుల్లా దోచుకు తినే వాళ్ళకన్నా సినిమా నుంచి వచ్చే డబ్బు తప్పేం కాదు. ఆయన ఆశయం చాలా క్లియర్గా ఉంది. సామాన్యుల చేత, యువత చేత రాజకీయాలు చేపించడం అనేది ఆయన ఆశయం. ఆ ఆశయాన్ని ఆయన మొదటి మెట్టుగా ఎప్పుడో ప్రారంభించారు. ఆయన కొంత దూరానికి వచ్చారు. ఆయన ఆశయాన్ని చివరి వరకు మనం నిలబెట్టాల్సిన అవసరం మనకుంది. బేసిక్గా ఆయన ఏం కోరుకుంటారంటే, చట్టాలు కొందరికి చుట్టాలుగా కాకుండా అందరికీ సమానంగా పనిచేయాలి, వాటిని పని చేయించేలా చేయాలి అనేది ఆయన ఆశయం. ఆ ఆశయానికి ఆయన మరింత శక్తిని జోడించి ప్రజలకు మేలు కోసం ఆయన ఆశయం సిద్ధించాలని, రాజకీయాల్లో సరికొత్త మార్పులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన రాజకీయం మనకు చాలా అవసరం. జై హింద్, జై జనసేన.